అలా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ అని కనిపించింది. వెంటనే మా దగ్గరలో ఉన్న టోటల్ ఫ్రెష్కి వెళ్ళి కాజు చికెన్ కర్రీ రైస్ ఒకటి తీసుకున్నా. దాని కాస్ట్ అరౌండ్ 189 రూపీస్ పడింది. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కెటిల్లో వాటర్ని హీట్ చేసా. వాటర్ హీట్ అయ్యేలోపు ఇన్స్టెంట్ కాజు చికెన్ కర్రీ రైస్ని ఓపెన్ చేసా. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది గైస్. లోపల ఒక స్పూన్ అండ్ కాజు చికెన్ బిర్యానీ రైస్ని ఇచ్చాడు. ఆ ప్యాకెట్లో ఉన్న రైస్ని బాక్స్లో వేశాను. బాక్స్ బయట వాటర్ లెవెల్ మార్క్ అని ఉంది కదా, అక్కడ వరకు మనం హాట్ వాటర్ని ఫిల్ చేయాలి. క్యాప్ని క్లోజ్ చేయాలి. ఆఫ్టర్ 8 minutes అవర్ డెలిషియస్ కాజు చికెన్ కర్రీ రైస్ ఈజ్ రెడీ. స్మెల్ అయితే చాలా బాగుంది గైస్. ఆ ఇన్స్టెంట్ కాజు చికెన్ కర్రీ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నా. టేస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, యావరేజ్గా ఉంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe.